किधर से आए, क्या प्रॉब्लम है मैं आपका? बोराबंडा सुगुड़ा श्री रामनगर में हूँ। ठीक है। श्री रामनगर में रहता हूँ मैं। हाँ ट्रांसफर में देखो डबल बेडरूम सैंक्शन हुआ था। हाँ। डबल बेडरूम सैंक्शन हुआ। ये हमारा मैसेज कब है। हुआ कब हुआ? मेरे को 2 साल हो रहा। 2 साल हो रहा। हाँ, हाँ, क्या काम करते हैं आप? मैं लेबर का काम करता हूँ साहब। रेप काम। कितने बच्चे हैं पूरे? मेरे को 6 बेटियां हैं। 6 बेटियां हैं। हाँ 6 बेटियां हैं मेरे को। डबल बेडरूम सैंक्शन हुआ साहब। हाँ। सीएम साहब को मेरा सलाम। पूरे अपने मिनिस्टर एमएलए पूरे मिलके मेरा फैसला करना साहब। मेरे को बच्चियां हैं 6। मैं बहुत ठीक गरीब है। आदमी अभी हूँ साहब। अभी किधर आया डबल बेडरूम आपको? मेरे कौन सा एरिया में को आया? पुलूर बोल के बोले साहब। हाँ पुलूर बोल के बोले तो कलेक्टर साहब बोले नहीं सिटी में देते तुमको बोल के बोले। ठीक है। अभी गए तो क्या बोल रहे हैं उन लोग? क्या बोल रहे हैं अब नया ये दे रहे ना चाबियां। हाँ। आता उसके साथ बोल रहे हैं अभी थोड़े जनों को दिए ताले डाल दे रहे हमको चाबी दिए ना घर के काम पे जाता हूँ साहब। मेरे 6 बेटे हैं। जो भी एप्लीकेशन जो बोलते एप्लीकेशन दिए अब तक नहीं आया। मेरा नाम भी है लिस्ट में, नाम है, सेंक्शन है, कलेक्टर साहब का भी ओके कर दिए। तो जल्द से जल्द पटा अब कलेक्टर ऑफिस कौन सा था आपका? किधर गए आप कलेक्टर? फैसलाबाद कलेक्टर ऑफिस। हाँ गए, कब गए? परसों भी गए थे साहब, लिस्ट में भी है मेरा नाम आता। अभी आप गए उधर? आप तो किधर आया आपकी जगह पे? उधर नहीं गए आप? वहाँ गए थे, यहाँ प्रजा दरबार में पहले पूरे ऑफिसर हमारे को बोले साहब यहीं के यहाँ के दिए एप्लीकेशन। पूरे जना को आया साहब, मेरे को नहीं आया। मेरे 6 बेटियां हैं, मैं घर के काम पे जाती हूँ, लेबर काम पे जाते, कभी मिलता कभी नहीं मिलता साहब। बहुत बहुत उनको सलाम है। जल्द से जल्द हमारा इंसाफ करना था। ఎక్కడి నుంచి వస్తున్నారు? దేనికోసం వస్తున్నారు? నేను ఉమ్మడి మామనాడు జిల్లా బిజినపల్లి మండలం నుంచి వచ్చినాను. నా చిన్నతనంలో నా పేరు నరేష్ చారి అంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొద్దిగా ఒక ఒక సంవత్సరం అట్లా నాకు పెన్షన్ వచ్చింది. సాధారణ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ వచ్చింది. మధ్యలో మళ్ళీ 2000 పోతుంటే మళ్ళీ 30% వేసారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ 30% వేసారు. నాకు మళ్ళీ 2000 పోతుంటే 30% వేసారు. మళ్ళీ ఇస్తలేరు. మళ్ళీ మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకుని అవుతుంటే 3 times ఓవర్ అని చెప్పి అట్లా వస్తలేదు. మీ సేవలో కూడా వస్తలేదు. అట్లా ప్రైవేట్ కంపెనీలకు జాబ్ కోసం అంటారంటే నీకు కన్ను పోయింది, నీకు జాబ్ అనర్హుడు అని చెప్పి ఇస్తలేరు. అక్కడ గవర్నమెంట్ జాబ్ లెక్క ప్రైవేట్ జాబ్ లెక్క నరకయాతన అనుభవిస్తున్నాను. మా కుటుంబ పోషణకు కార్పెంటర్ పని చేసుకుంటుంటా. కండ్ల దుమ్ము ధూళి వాడి నరకయాతన అనుభవిస్తున్నాను. ఒక చిన్న సర్పంచ్ పేరేనా? శ్యామ బాలేశ్వర్ గారు. మీ మండల్? బిజినపల్లి మండలం మాది. బిజినపల్లి మండలం, బిజినపల్లి గ్రామం. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారన్నా? రాజేష్ రెడ్డి గారు. రాజేష్ రెడ్డి అంటే బిఆర్ఎస్ క్యాండిడేట్. ఇంతకు ముందుకు మరి జనార్దన్ రెడ్డి బిఆర్ఎస్ గవర్నమెంట్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చింది మొన్ననే కదా. ఇంకేం పడగొడతారు ఇప్పుడు? 2 నెలలు టైం ఇయ్యారు గవర్నమెంట్. ఆయనకు నా వినతి చేరవాలి అంటున్నాం. గవర్నమెంట్ పడగొట్టాలని నా ఉద్దేశం కాదు. ఆయనకు నా వినతి చేరవేయాలని చెప్పి నా అర్జీ ఇస్తున్నాను. కొత్త గవర్నమెంట్ లా కొత్త ఆశలతో. చారి గారు వచ్చారు. మరి చారి గారికి ఒక కన్ను పోయిందంట. ఇప్పటి వరకు వికలాంగం సర్టిఫికేట్ ఇస్తలేరంట. ఈయనకు ఎలాంటి స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి అందలేవంట. మరి ఒక కన్ను పోతే వికలాంగుడు కాదంట. మరి 2 కన్ను కొనుక్కొని రమ్మని చెప్పిన గవర్నమెంట్ యొక్క అధికారులు చెప్తున్నారంట. ఒక కన్ను పోతే ఇయ్యమని. మరి 2వ కన్ను గిట ఓడగొట్టుకోవాలా మరి ఏందా? మరి గవర్నమెంట్ వాళ్ళకు ఒక విన్నపము. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చెప్పు చేతల్లో ఉన్న ఎంప్లాయీలకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక కన్ను పోయినా, ఒక్కేళ్ళు పోయినా, ఒక ఉంగరం పోయినా అన్నట్టు ఈయనకు ఒక కన్ను పోయింది కాబట్టి ఖచ్చితంగా ఈయనకు పింఛన్ అందాలని కోరుకుంటున్నాము. ఇంకో కన్ను మాత్రం పొడగొట్టకండి గవర్నమెంట్ ఎంప్లాయీలారా. మీకు దయచేసి దండం పెట్టి చెప్తాము. ఈయనకు వీలైనంత వరకు పింఛన్ వచ్చే అవకాశం చూడండి. జై హింద్.